ఇంకొకటి ఇదే ఇగో ఈ విషయాలు చెప్పాలి. భూ తగాదాలో వ్యక్తి దారుణ హత్య. నారాయణపేట జిల్లా ఊట్కూరులో సంఘటన. ఇన్సిడెంట్పై సీఎం సీరియస్. ఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ. ఎస్ఐని సస్పెండ్ చేసిరు. 100కు డయల్ చేసినప్పటికీ పోలీసులు సకాలంలో రాకపోవడం వల్లే హత్య జరిగిందని. గింత మంది ఉంటే ఒక మనిషిని చంపుతుంటే ఓడ ఆపలేదా? జనాలు ఏమైపోతుంది అనేటువంటిది ఇదొకటి. ఇంకొక అంశం ఏంటో కూడా చూసిన నేను. ఏది 6 ఏళ్ల బాలికపై అత్యాచారము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో ఘోరము. వారం క్రితమే రైస్ మిల్లులో పనికి కుదిరిన దంపతులు రాత్రి బాలిక నిద్రిస్తుండగా అపహరించిన దుండగుడు పక్కనే మరో రైస్ మిల్లులోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య. ఇది వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాదు, వలస కూలీలకు సంబంధించినటువంటి అంశము. ఇప్పుడు ఇది కూడా చూసినాం కదా. భూ తగాదాలతోటి ఒక మర్డర్ జరిగింది. గత 6, 7, 8 నెలలుగా, అంటే ఈ సర్కార్తో సంబంధం లేదు, ఇది సర్కారు ఏ సర్కారైనా కానీ రాష్ట్రంలో ఈ మర్డర్ టెండెన్సీ లేకపోతే ఈ దాడుల టెండెన్సీ బాగా పెరిగిపోయింది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఇది పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదా, పోలీసులో ఉన్నటువంటి భయం లేకుండా పోయిందా, పోలీసులు చేతులెత్తేసారా, లేదా పోలీసుల చేతులు కట్టేశారా, ఇవన్నీ తర్వాత అంశాలు. కానీ తెలంగాణలో గత 6 నెలలుగా జరిగినటువంటి ఇట్లాంటి భూ తగాదాల కేసులు కానీ, లేదంటే ఒక 2 వీడియోలు ఇది చూపెట్టినట్టు చూపిస్తా. ఎందుకంటే మళ్ళీ ఇది ఏదో దాడులు జరిగినాయి అనేటువంటిది ఒకటి వస్తుంది, బ్లర్ చేసే బాబు. ఇది కొత్తపేటల ఇది మొత్తం చూపెట్టకు, మళ్ళీ మన మీద స్ట్రైక్ పడుతుంది. సో ఇది కొత్తపేటలో ఒక గంజాయి తాగినటువంటి బ్యాచ్, ఒక 10 మంది కలిసి మా ఇంటి ముంగట గంజాయి తాగండి రా భయ్, మా ఇంటి ముంగట మీరేంది లొల్లి చేసేదంటే ఆ గంజాయి తాగిన బ్యాచ్ అంతా కలిసి రాత్రే కొత్తపేటలో ఆ బ్యాచ్ అంతా కలిసిపోయి మా పాపం ఇంటి ఓనర్ను చితకబాది పెద్ద కట్టెలు గనేట్రాలు తీసుకుపోయి ఆయన కొట్టిర్రు. అంటే మా ఇంటి ముంగట అల్లరి చేయకండి అంటే ఓ 10 మంది పోరగాళ్ళు ఉన్నారు. అంటే గంజాయి ఎంత తీవ్ర. ఇంకొక మర్డర్ ఇది చూపెట్టగో. ఇది ఎక్కడ బాలాపూర్లా నడి రోడ్డు మీద అందరు జనాలు పోతుంటే కొంత చీకటి కాగానే మర్డర్ జరిగింది. మొన్న రీసెంట్గా మానకొండూరులోనో రామగుండంలో ఆ పాత కరీంనగర్ జిల్లాలో ఒక మర్డర్ జరిగింది. ఆ ఫోన్ కాల్ రికార్డ్ వచ్చింది. అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆ ఫోన్ కాల్ రికార్డును ఏదో ప్రపంచాన్ని జయించిన నాయకుల్లాగా వీడియో కాల్ని పెట్టి వ్యూస్ని పెంచుకున్నారు. ఆ దరిద్రం అక్కర్లేదు, అట్లాంటివి చూపించాల్సినటువంటి అవసరం లేదని నేను చూపించలేదు. ఆ ఆడియో కాల్స్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చినాయి. అరే భయ్ నువ్వు ఏడునవరా చెప్పరా, ఇప్పుడు వచ్చి చంపేస్తా అంటే నేను ఇది చేస్తాను, మాట తూలకంటే పోయి అక్కడనే బాయికాడ పొలం కాడ చంపేసిరు. ఆ బాయికాడ ఓ పిల్లగాళ్ళు ఇస్తా. ఎట్లా పోతుంది? గత 6-7 నెలలుగా, ఒక 8 నెలలుగా ఉన్నటువంటి ఈ మర్డర్ టెండెన్సీని మీరు గమనించారా లేదా? గంజాయి తాగుడు ఒకటి, డ్రగ్స్కు బానిస. ప్లస్ నిన్న రాత్రో మొన్ననో ఈ చార్మినార్ పోతురు, ఎవడో వాడు ప్రకాశం జిల్లా నుంచి 3 వచ్చిరు పోరగాళ్ళు. చార్మినార్ చూద్దామని పోయిరు, ఫుల్గా తాగిర్రు, డ్రైవర్తో సహా అందరు తాగిర్రు. గోషామహల్ దగ్గర వాడు పోతూ తాగి ఆటోను గుద్దిండు. ఆటోను గుద్దితే పక్కనున్నోడు వచ్చి అరే భయ్ తాగి గట్లా డ్రైవింగ్ చేసి ఆటోను గుద్దుడైందిరా అని అడిగితే నువ్వు నన్ను ఎందుకు అడుగుతావురా అని చెప్పేసి వీడు పోయి ఆ అడిగినోని మీదకి వెళ్ళి కారు తీసుకపోతాడు, చచ్చిపోయిండు. గోషామహల్ ఇది 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన. ఇట్లాంటివి తెలంగాణ మొత్తంలో ఈ దాడుల సంస్కృతి. ఇక ఊర్లలోనైతే రాత్రిపూట తాగుడు, నిన్న మొన్న కొట్లాట పెట్టినోడు ఒకడు, వాడు ఎక్కడ దొరుకుతాడని తాగిన బ్యాచ్ అంతా పోయి ఏ ఊర్లలోకి పోయినా సరే ఈ తాగుడు బ్యాచ్ ఒకటి మోపైంది. రాత్రి 10-11 గంటలకు ఊరు చివరిలో ఉండేటువంటి కల్వట్టులు ఉంటాయి కదా, ఈ రోడ్డుకు పక్కన ఉండేటువంటి కల్వట్ల మీద గంజాయి తాగుడు, మందు తాగుడు 10-11 గంటలకు. లేదంటే ఏదైనా గుట్ట ఉంటుంది, ఏదైనా పడవబడ్డ భూమి ఉంటుంది, తాగుతారు. తాగినాక బీర్ సీసాలు, మందు సీసాలు పక్కనున్న పొలంలో పలగొట్టి చూర వేస్తుంటారు. ఏ ఊర్లో పోయినా ఇదే సంస్కృతి. తెలంగాణలో ఏడి పోయినా ఇదే పద్ధతి వచ్చింది. అయితే తెలంగాణను అవమానించడం ఇంకొకటో కాదు. ఎందుకు సమాజం ఆలోచించాల్సినటువంటి ఆ సమయం ఇది. సమాజం ఆలోచించాలి. వాడు ఓడో గంజాయి తాగుతాడు, వీడు ఓడో భూ తగాదాలకు. ఊర్లలో భూమి ఇవాళ కొత్తగా వచ్చిందా? ఒకసారి ఎప్పుడో ఊర్లో మర్డర్ జరిగిందట, కొట్లాడుకున్నారట అన్నదమ్ములు. అంటే ఎప్పుడో 40-50 ఏళ్ళ కింద జరిగినటువంటి చరిత్రనే మళ్ళీ చెప్పుకుంటారంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊర్లో గొడవలు జరగలేదు. ఏదో మాట పెరిగితే పక్కోళ్ళు ఇంటోళ్ళు చెప్పుకొని అరే భయ్ అన్నదమ్ములో లేకపోతే ఆస్తి తగాదాలకు అట్లాంటివి చేసుకోవద్దు తప్పు అని
పోలీస్ స్టేషన్లో దాకా కూడా పోకుండా ఆన్నే నలుగురు పెద్ద మనుషులు చెప్తే వినేటువంటి పద్ధతి ఎక్కడికి పోయింది? విచ్చలవిడిగా మద్యం తాగడము, ఎవరిపైన గౌరవం లేకపోవడము, ఎవరంటే పక్కోళ్ళంటే మాట లేకపోవడము, ఇష్టమున్నట్టుగా ఏమంటారు ఈ ఫ్రీ సంపాదన, ఈ బర్రెలు అమ్ముకొని, గొర్రెలు అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, మట్టి అమ్ముకొని వచ్చినటువంటి సంపాదన, ఆ రాజకీయ నాయకులు కూడా ఆ ఎన్నికల కోసం ఇష్టం ఉన్నట్టుగా తాగుడు అలవాటు చేయడము, ఎన్నికల సందర్భంలో తాగుడు అలవాటు చేసిన తర్వాత కూడా తాగాలి కదా, ఏం చేయాలి వాడప్పుడు? ఇక ఇట్లాంటివే ఏనో దొంగ ఇసుక అమ్ముతాడు, దొంగ మట్టి అమ్ముతాడు, వాడు కూడా ఊర్లో సర్పంచ్ వస్తాడు, వాడు లక్ష కాదు 30-40 లక్షలు లేకుండా వాడు సర్పంచ్ కాడు, వాడు ఏం చేస్తాడు ఊర్లో ఇసుక అమ్ముతాడు, మట్టి అమ్ముతాడు, అందరూ పోలీసు వాళ్ళు వాళ్ళు కుమ్మక్కవుతారు, అంత పోయి ₹1,00,000 50,000 వైన్ షాపులు ఇస్తే ఎవడన్నా పోరాడు ఎక్కువ తక్కువ మాట్లాడితే పోయి తాగిరా పోరా నా పేరు చెప్పి అంటారు. కథం అయిపోయింది, తాగుడుకు బానిస అయిపోతారు ఊర్లల్లో. ఇగో ఈ గంజాయి, కొత్తపేటల గంజాయి తోటి ఇది సమాజంలో మార్పు రాకపోతే బెల్ట్ షాపుల వల్ల, మాదక ద్రవ్యాల వల్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాము. ఇప్పటికే చేజారిపోతున్నది. ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత ఈ దారుణాలను మనం చూడలేనటువంటి పరిస్థితి. ఈ రేపులు, అత్యాచారాలు, మర్డర్లు, గంజాయిలు, మందులు, మాదక ద్రవ్యాలు. సినిమాలలో చూపించేది కూడా వాడోడో వీని దేశముద్రను చూపిస్తారు, వాడు అమ్మాయిలను చెడాయిస్తే హీరోలాగా చూపిస్తారు, వాడు పెద్దగా సిగరెట్లు తాగి అట్లా చేసినాడేమో విలన్ హీరోలాగా చూపిస్తాడు, ఎవడన్నా బొట్టు పెట్టుకొని పూజ చేస్తే వాడిని విలన్లాగా చూపిస్తారు. ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది? వాడెవడన్నా గుడికి పోయి బొట్టు పెట్టుకుంటే వాడు ఆడబట్టలు ఓడరాబోయ్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది? కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పనికి రానటువంటి విషయాలన్నీ కూడా పోతున్నాయి. ఇది నిన్న ఈ 3-4 వీడియోలు చూసిన తర్వాత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తినాయి. దానిపైన ప్రభుత్వానిది బాధ్యత, ప్రజలది బాధ్యత, సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఎక్సైజ్ వ్యవస్థ, ముఖ్యంగా తల్లిదండ్రులది. పొద్దున్నే లేవగానే తల్లిదండ్రులను గౌరవించాలి, పక్కవాళ్ళని గౌరవించాలి, పెద్దోళ్ళని గౌరవించాలి, ఎదుటోళ్ళని గౌరవించాలి, కలిసి ఉండాలనేటువంటి భావన లేకుండా పెంపుదల, కేవలం సంపాదన, పైసల సంపాదన అనేటువంటి మార్గం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటిది వెళ్ళిపోయి, గతంలో వారానికో 10 రోజులకో ఊళ్ళల్లో సత్సంగం జరిగేది, గుడికి పోయేది, ఓ పెద్ద మనిషో పంతులో లేకపోతే వాళ్ళు ప్రవచనకారుడు చెప్తే వినేటువంటిది. దొంగతనం చేయాలంటే, మంచి చేయాలంటే, చెడు చేయాలంటే భయపడేది. ఊర్లల్లో అమ్మో మా అమ్మకు మా నాయనకు తెలిస్తే ఏమైనా ఉన్నదా, మేము ఇంటికి పోలేము, మళ్ళీ కష్టమవుతుంది, సిగ్గుపోతుంది, ఊర్లో తలెత్తుకోలేమనేటువంటి భయమే లేకుండా పోయింది. దొంగతనాలు చేసినోడు హీరో అయిపోతున్నాడు, దోపిడీలు చేసినోడు హీరో అవుతున్నాడు, అమ్మాయిలను చెడాయించినోడు హీరో అవుతున్నాడు, గంజాయి తాగినోడు హీరో అవుతున్నాడు, వాడికి ఉట్టిగా డబ్బులు వస్తున్నాయి. ఈజీ మనీ కింద వెళ్ళిపోవడం వల్ల, ఈజీ మనీ వల్ల వచ్చేటువంటి, అంటే తన కష్టం ద్వారా వచ్చేటువంటి డబ్బు కాకుండా ఈజీ మనీ ద్వారా వచ్చేటువంటి సంపాదన ద్వారా తాను చెడిపోవడమే కాకుండా సమాజాన్ని కూడా చెడగొట్టేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనుషుల్లో ఇట్లాంటి హృదయ విదాకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఇది ఏ సర్కారులో నేను ఇక్కడ నిందించట్లేదు. సర్కారుది మాత్రమే బాధ్యత కాదు, మన సమాజానికి కూడా బాధ్యతనే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా బాధ్యతనే. ఏం చేయగలుగుతున్నాం? రోడ్ల మీద గంజాయి తాగినోడు కొడుతుంటే మాకెందుకు లేనటువంటి పక్కకు పోవాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మందు తాగేటోడు వాడు ప్రభుత్వానికి తప్పెక్కడా? నువ్వు వైన్ షాప్ పెడతావు, పక్కనే పర్మిట్ రూమ్లకు ఎట్లా అనుమతిస్తావు? కొత్త సర్కార్ అన్న మారాలి కదా. వాడు తాగి రోడ్డు మీద పోతుంటే, ఒక ఆడమే అప్పుడే ఉద్యోగం కోసం బస్సు దిగిపోతుంటే ఎన్ని బస్ స్టాప్ల దగ్గర కొరుక్క తింటట్టు చూస్తుంటారు పాపం ఆడవాళ్ళు బస్సులు దిగుతుంటే. వాడు తాగి ఉంటాడు, వానికి ఏం తెలియదు, వాడి ఈ నిశాలో ఉండిపోతాడు. ఎన్ని బస్ స్టాప్ల దగ్గర, ఎన్ని గుళ్ళ పక్కన, ఆ గుడికి పోయేటటువంటి మహిళల పక్కన పక్కనే వైన్ షాప్ ఉంటుంది, వాని పక్కనే పర్మిట్ రూమ్ ఉంటుంది. పర్మిట్ రూమ్లు ఎందుకు? బెల్ట్ షాపులు ఎందుకు? తాగేటోని ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇవి సమాజాన్ని పంజాబ్లో మాదక ద్రవ్యాల వల్ల వాడు ఆఖరికి దేశమే అక్కర్లేదంత దూరంకి వెళ్ళిపోతున్నారు. పాకిస్తానే గొప్పది అంటే వాళ్ళు తాగిన తర్వాత, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ తర్వాత వాడు ఎవడి మాట వినడు. వరంగల్ లాంటి ఏరియాలో, వరంగల్ నుంచి ఆ ఖమ్మం కొత్తగూడెం పోయేటువంటి ఏరియాలలో గంజాయికి అలవాటు పడ్డటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల వాళ్ళ కుటుంబాల వ్యధ అంతా ఇంత కాదు. కూలీనాలు చేసుకొని ఏదో ఇంజనీరింగ్ కాలేజీకి పంపించే చోట వరంగల్ నుంచి నేను 10 కేసులు చూసా, ఖమ్మం కొత్తగూడెం నుంచి 10 కేసులు చూసిన.
కేవలం గంజాయిలకు లేదంటే ఈ వైట్నర్ తాగడానికి, ఈ మందు వైన్స్ తాగడానికి, విస్కీలు బ్రాండీలు తాగడానికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ చాలామంది, అంటే అందరూ చెడిపోయారని కాదు, కానీ చాలా కుటుంబాలను చిదిమేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? 5 రూపాయలు అంటే ఆడవడో బాలాపూర్లో రోహింగ్యాలు వచ్చిర్రు, ఆ రోహింగ్యాలు 5 రూపాయలు ఇస్తే మర్డర్ చేస్తున్నారు. 5 రూపాయలకు మర్డర్ చేస్తున్నారు రోహింగ్యాలు. ఆ రోహింగ్యాలు ఏమో శరణార్థుల కింద కొన్ని కుక్కలు వాళ్ళని అందరినీ సమర్థిస్తున్నాయి. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, ఆఖరికి రోహింగ్యా ఫుట్బాల్ టీమ్ ఆఫ్ హైదరాబాద్ అని పెట్టుకోవాల్సినటువంటి దుస్థితిలోకి వెళ్తున్నది. కష్టపడ్డాడేమో భయపడుతున్నాడు. వాడి సొంత ఇల్లు, వాడి ఇంటి ముంగట వాడు నువ్వు చెయ్యొద్దురా, తప్పు చేయొద్దురా అన్నందుకు వాడిని కొడుతున్నటువంటి, మారాల్సినటువంటి సమాజం మారట్లేదు అనేటువంటిదే బాధపడాల్సినటువంటి అంశము. ఇన్ని విజువల్స్ వస్తుంటే భయంకరమైనటువంటిది. రోడ్డు మీద ఇంట్లోకించి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా బయటికి క్షేమంగా వస్తారా రా అన్నటువంటిది నిజం భయపడాల్సినటువంటిది. సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. సమాజంది కూడా తప్పేంలా, కేవలం ప్రభుత్వాలదే కాదు, ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ఉన్నాయి. పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు, లేదంటే డ్రగ్స్ ఎవడైతే వస్తాడో వాడెవడో సినిమా వాళ్ళ డ్రగ్స్ కేసు 6 నెలలు 7 నెలలు ఏదో పెద్ద సినిమా షూటింగ్ లాగా చేసి వదిలేసిరు. కానీ ఎవడు డ్రగ్స్ సప్లై చేస్తాడో వాడు దొరికినోడు మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత వాడే దొరికిండు మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసుకుంటా. ఇంత అన్యాయమా? ఒక్కసారి డ్రగ్స్ సప్లై చేస్తే ఎన్కౌంటర్ చేయండి, చంపేయండి, పర్వాలేదు. ఒక 3 సార్లు లేదా 5 సార్లు వాడు డ్రగ్స్ అమ్మినట్టు తెలిస్తే ఒక లెక్క పెట్టుకోండి. 5 సార్ల కంటే ఎక్కువ వాడు డ్రగ్స్ అమ్మినట్టు కనుక తేలితే మనం ఎన్కౌంటర్ చేయండి, తప్పే లేదు. లేకపోతే దారుణం. గంజాయి ఒక 10 సార్లు వాడు గంజాయి తాగినట్టు దొరికిందంటే మనం జైలు వేసేయండి. ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మారడానికి అవకాశం ఇస్తారు? వాళ్ళ వల్ల సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. అది 4 గోడల మధ్య జరిగేటువంటి పద్ధతి కాదు కదా. సమాజంలో ఇదే బాలికది ఇది చూసినాం కదా, బాలికను ఎత్తుకపోతున్నటువంటి వీడియో ఒకటి వస్తున్నది సుల్తానాబాద్లో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో. పోక్సో చట్టం కింద వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా. అయితే ఇది ప్రభుత్వాలది ఒక్కటే తప్పు కాదు, ప్రభుత్వం ముందుకు రావాలి, ఈ సంఘాలన్నింటినీ కూడా ముందుకు తీసుకురావాలి, సమాజాన్ని ముందుకు తీసుకురావాలి. లేకపోతే కష్టం. ఒకప్పుడు భయం అనేటువంటిది ఉండేది. ఏదైనా చిన్న తప్పు చేస్తే మా ఇంట్లో తెలిస్తే ఎట్లా అనేటువంటి ఒక భయం ఉండేది. చిన్న తప్పులు చేయడానికి కూడా, చాలా చిన్న తప్పులు చేయడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మర్డర్లు చేసేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషను కేవలం ఇదంతా కూడా మందుకు బానిసలుగా మారడము, డ్రగ్స్కు బానిసలుగా మారడము, గంజాయికి బానిసలుగా మారడము, ఈజీ మనీ కోసం ఎగబడము. సమాజంలో సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, మీడియా కానీ ఈజీ మనీ సంపాదించడం కోసం మాత్రమే చెబుతున్నారు. భగవద్గీత బోధించకపోవడం అనేటువంటి లోపము, లేదంటే ఆ మహాభారతం లాంటి ఆ స్థాయిలో జీవితాన్ని, ఒకప్పుడు కూడా కష్టపడేటువంటి వాళ్ళు ఉండాలి, కూలీ పోయే వాళ్ళు కూడా 3 పూటలు నాకు అన్నం దొరికితే చాలు, నా జీవితానికి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి తప్పులు చేయనటువంటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. మెజారిటీ సమాజం అట్లా ఉండడానికి కారణం అదే. ఈ తప్పులు చేయడానికి ఎవడు కారణము ఏంటి అనేటువంటి దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది.